హాయ్ గాయ్స్, వీడియోలో మనం గ్రోన్ బ్యాగ్ ఎట్లా తయారు చేసుకోవాలో చూసుకున్నాం కదా. ఇవాళ తోటకూర ప్లాన్ చేద్దాం. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. మా మమ్మీ ఊకే తోటకూర పెడదామంటే సీడ్సే పెట్టాలని అన్నది. నేను మార్కెట్ నుంచి ఒకరోజు తోటకూర కొనుక్కొచ్చినాక ఏం చేసిన అంటే బయట పడేసే రూట్స్ని తీసుకొచ్చి ప్లాన్ చేసిన. అవైతే మంచి ఆకులు అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఆకులు అయితే వస్తున్నాయి. సో ఇవాళ మనం ఇంకొంచెం తోటకూర ప్లాన్ చేద్దాం. ఎట్లా చేయాలో మా మమ్మీ చూపిస్తుంది. తోటకూర తెచ్చుకున్నాక మనం ఇక్కడికి కట్ చేసుకుంటాం కదా, కట్టిస్తారు కదా వాళ్ళు. ఇట్లా వేర్లతో ఉండే తోటకూర అండి ఇది. ఈ తోటకూరను ఒకటే కడ మొత్తం పెట్టుకోవద్దు, కొంచెం కొంచెం పాటలుగా ఇట్లా కొంచెం లోపలికి అనేసి ఇట్లా బాగా లోపలికి అవసరం లేదండి. ఇట్లా అనేసి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం గ్రోన్ బ్యాగ్లు అయితే పెట్టేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే మీతో నట్టుగా మేము చూడాలి ఎట్లా వస్తుంది, సక్సెస్ అవుతాం అన్నది. దీనికైతే ఇప్పుడు మనం వాటర్ పోసేద్దాం. తోటకూర అనేది ఒక్క చెట్టు ఉన్నా చాలా వస్తుందండి ఆకు. మనం ఒక్కసారి నాటిందంటే ఎంతో ఆకు వస్తుంది. ఇదంతా మనం వేస్ట్ చేసే రూట్స్ బయట కాంపోస్ట్కి కానీ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన తోటకూర ప్లాంటింగ్ అనేది అయిపోయింది. దీనికి ఇప్పుడు వాటర్ పోసేద్దాం. చెట్లు పెట్టినాక ఎప్పుడైనా ఇట్లా వాటర్ కొంచెం స్ప్రింకిల్ లాగానే వేయాలి, బాగా ఎక్కువ వేయొద్దు, సరిపోతుంది. ఫైనల్లీ తోటకూర అయితే ప్లాన్ చేసినాం గైస్. చూడాలి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.